పెద్దపల్లిలో బీసీ జెండా ఎగరవేస్తాం, దొరల పాలనకి చరమగీతం పాడి తీరుతాం. ముదిరాజ్ ముద్దుబిడ్డ కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు. పెద్దపల్లి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో బీసీ జెండా ఎగరవేసి దొరల పాలనకి చరమగీతం పాడదామని ముదిరాజ్ సంఘం యువ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా వద్ద ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కొలిపాక శ్రీనివాస్ తన అభిమానుల కోరిక మేరకి భారీగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ని శ్రీనివాస్ తో కట్ చేయించారు. స్వీట్లు పంపిణీ చేసి బాణసంచాలు పేల్చి అభిమానులంతా పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తన మీద ఉన్న అభిమానంతో కేక్ కట్ చేయించి తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా తనకి అండగా ఉంటే రాబోయే రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రంలో శ్రీనివాస్ అభిమానులు దాదాపు 30 మంది రక్తదానం చేశారు. అనంతరం స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులకి అన్నదానం చేశారు. రాబో రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించాలని శ్రీనివాస్ అభిమానులు ఆకాంక్షించారు. నమస్కారం అండి. ఈరోజు మా స్ఫూర్తి ఫౌండేషన్లో శ్రీమతి శ్రీ కొలిపాక నరసయ్య చంద్రమ్మ పుణ్య దంపతుల కుమారుడైన శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు మా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువ నాయకులు పెద్దపల్లి యువ కిషోరం కొలిపాక సీనన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి రక్తదాన నిధి శిబిరంలో సుమారుగా 25 మంది యువకులం శ్రీనన్న అభిమానులం రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనన్న ప్రజాసేవలో దినదిన ప్రవర్ధనమానంగా వెలుగుతూ మీరు రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అలాగే మన పెద్దపల్లి గడ్డ మీద బీసీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనన్న. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువ నాయకుడు రాబోయే తరానికి కాబోయే పెద్దపల్లి గడ్డ మీద ఎమ్మెల్యే కాబోతున్నటువంటి మన బీసీల
ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 1997 తర్వాత 95 తర్వాత మళ్ళీ రాబోయే కాలంలో బీసీ ఎమ్మెల్యేగా రాబోతున్నటువంటి అన్న కొలిపాక సీనన్న గారి అభిమానులు అందరం కలిసి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు దాదాపు 25 నుంచి 30 మంది యువకులు అందరూ సీనన్న అభిమానులు అందరూ ఈరోజు మన పెద్దపల్లి సివిల్ హాస్పిటల్లో రక్తదాన నిధి శిబిరంలో రక్తదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే దీని తర్వాత కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల ఉన్నటువంటి వారికి ఈరోజు అన్నదానం మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, మరి దాని తర్వాత జెండకాడ కేక్ కటింగ్ ప్రోగ్రాము మరియు ఇంకా ఒక 2-3 ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు మేము సీనన్న అభిమానులుగా ఈరోజు అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పెద్దపల్లి చరిత్రలో ఒక బీసీ నాయకుడు, యువ నాయకుడు ఎదగబోతున్నాడు. మీరు కూడా అన్నను అన్ని విధాల సహకరిస్తూ అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై శ్రీరణ, జై శ్రీరణ. మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి వర్గాలకు సంబంధించినటువంటి నా అభిమానులు కానీ, నా అనుచరులు కానీ, నా ఫాలోవర్స్ కానీ, నా ప్రజలు కానీ మరి ఈరోజు నా జన్మదినం సందర్భంగా వారు చాలామంది మరి ఈరోజు వారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అలాగే కొన్ని చెట్లను కూడా మొక్కలు నాటడం జరిగింది. అలాగే స్ఫూర్తి మానసిక వికలాంగుల దాంట్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నా ఫ్యాన్స్ అందరికీ, అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ పెద్దపల్లి గడ్డ నుంచి మరి బీసీ జెండా ఎగరవేసి మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని మన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీ జెండా ఎగరాలి. బీసీ జెండా ఎగురితేనే మరి మన బతుకులు బాగుపడతాయి. మన తలరాతలు మనమే మార్చుకునే విధంగా మన ఓటు హక్కు ద్వారా మన సామ్రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి, మన రాజ్యాన్ని మనమే తెచ్చుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకొని పెద్దపల్లి అభివృద్ధి దిశగా పెద్దపల్లిని ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి నా బర్త్డే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను.